మనకి భయం లేదు. మీరు ఎప్పుడైనా అండర్ గ్రౌండ్ పార్కింగ్, లిఫ్ట్, కార్ బేస్మెంట్, ఘాట్ రోడ్స్, టూర్, పిక్నిక్ వెళ్ళినప్పుడు సిగ్నల్ పూర్తిగా పోయి కాల్ కనెక్ట్ అవ్వలేకపోయారా? ఇంటర్నెట్ స్పీడ్ చాలా స్లో అయిపోయి బఫర్ అవుతుందా? ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా? వెల్కమ్ టు మనీ టాక్స్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనీ టాక్స్. సాధారణంగా లిఫ్ట్లో ఉన్నప్పుడు లేదా అండర్ గ్రౌండ్ పార్కింగ్, బేస్మెంట్స్లో, ఘాట్ రోడ్స్లో, రిమోట్ ఏరియాస్లో సిగ్నల్ పూర్తిగా తగ్గిపోతుంది. దీనివల్ల కాల్ డ్రాప్ అవ్వటం, ఇంటర్నెట్ కనెక్షన్ పూర్తిగా స్లో అవ్వటం జరుగుతుంది. ఒప్పో F29 సిరీస్లో నెట్వర్క్ బూస్ట్ 300% ఉండటం వల్ల సిగ్నల్ రిసీవ్ చేసే సామర్థ్యం 3 రెట్లు పెరుగుతుంది. ఉదాహరణకి మీరు షాపింగ్ మాల్లో లిఫ్ట్లో ఉన్నప్పుడు కాల్ వస్తే అటెండ్ చేయగలరా? సిగ్నల్ పూర్తిగా పోతుంది. కానీ ఒప్పో F29లో అడ్వాన్స్డ్ యాంటీనా టెక్నాలజీ వల్ల మీరు కాల్స్ చేయడంలో, రిసీవ్ చేయడంలో ఎలాంటి సమస్య ఎదుర్కోరు. ఘాట్ రోడ్, ఫారెస్ట్ ఏరియాస్, బేస్మెంట్ ఎక్కడైనా అన్ఇంటరప్టెడ్ నెట్వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఈ 4x4 MIMO గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా రోజులో 1 గంట కూడా ఇమాజిన్ చేయలేం. కానీ చాలాసార్లు లిఫ్ట్, పార్కింగ్, అండర్ గ్రౌండ్ ఏరియాస్, క్రౌడెడ్ ఏరియాస్, ఘాట్ రోడ్స్ లాంటి చోట్ల ఇంటర్నెట్ స్పీడ్ చాలా స్లో అవుతుంది. ఈ ఒప్పో F29లో 4x4 MIMO టెక్నాలజీ వలన ఇంటర్నెట్ స్పీడ్ 84.5% వరకు పెరుగుతుంది. మీరు యూట్యూబ్, నెట్ఫ్లిక్స్లో 4K వీడియోస్ బఫర్ లేకుండా చూడొచ్చు. టూర్ వెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయాలి, కానీ ఇంటర్నెట్ స్లో అయితే లొకేషన్ వెతకడం కష్టమైపోతుంది. ఈ ఒప్పో F29లో 4x4 MIMO వలన ఎక్కడైనా కూడా సీమ్లెస్ బ్రౌజింగ్ ఉంటుంది. అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. ఇప్పుడు నేను చెప్పబోయే ఫీచర్ ఉంటే మీ అందరికీ కూడా మతిపోతుంది. అదే DSDA టెక్నాలజీ. వీఆర్ మేకింగ్ హిస్టరీ. డ్యూయల్ సిమ్, డ్యూయల్ యాక్టివ్. ఇప్పుడు చాలామందికి డ్యూయల్ సిమ్ ఫోన్స్ అవసరం అవుతుంది. కానీ ఒక సిమ్తో మాట్లాడుతుంటే ఇంకో సిమ్ బిజీ చూపించడం చాలా పెద్ద సమస్య అండ్ చాలా సర్వసాధారణం కూడా. ఇప్పుడు F29 సిరీస్లో DSDA ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సెట్టింగ్స్ ఓపెన్ చేసి దాని తర్వాత వైఫై ఆప్షన్ని క్లిక్ చేసి అక్కడ వైఫై అసిస్టెంట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి డ్యూయల్ ఛానల్ నెట్వర్క్ యాక్సెలరేషన్ని మనం ఆన్ చేసుకోవాలి. అంతే, వెరీ సింపుల్. ఒప్పో F29లో ఈ DSDA టెక్నాలజీ వలన ఒకేసారి 2 సిమ్స్ యాక్టివ్గా ఉంటాయి. ఉదాహరణకి కాల్ మాట్లాడుతూనే ఇంకో సిమ్లో కాల్ రిసీవ్ చేసుకోవచ్చు. టూర్ వెళ్ళినప్పుడు ఒక సిమ్లో లోకల్ కాల్స్ చేసుకుంటూనే ఇంకో సిమ్లో మీ ఆఫీస్ నుండి వచ్చిన కాల్స్ అటెండ్ చేయవచ్చు. లిఫ్ట్లో కాల్ అటెండ్ చేయగలరా? చాలామందికి ఇంపాసిబుల్. ఒప్పో F29లో నెట్వర్క్ బూస్ట్ ఉండటం వల్ల లిఫ్ట్లో కూడా సిగ్నల్ లాస్ కాకుండా కాల్ చేయొచ్చు. కార్ పార్కింగ్లో కాల్ రాకపోతే ఆఫీస్ బేస్మెంట్లో ఉండే సిగ్నల్ పూర్తిగా పోతుంది. అదే ఒప్పో F29 వల్ల ఇక ఈ సమస్య ఉండదు. ఘాట్ రోడ్ మీద ఇంటర్నెట్ అవసరమైతే, టూర్ వెళ్ళినప్పుడు నెట్వర్క్ లేకపోతే గూగుల్ మ్యాప్స్, హోటల్ బుకింగ్స్, ఎమర్జెన్సీ కాల్స్ చేయడం కష్టమవుతుంది. అదే ఒప్పో F29తో ఎక్కడైనా కూడా అన్ఇంటరప్టెడ్ నెట్వర్క్ ఉంటుంది. గేమింగ్ లేదా 4K వీడియోస్ బఫరింగ్ లేకుండా చూస్తారా? 4x4 MIMO వల్ల ఇంటర్నెట్ స్పీడ్ స్లో అవ్వదు. లిఫ్ట్, అండర్ గ్రౌండ్ పార్కింగ్, కార్ బేస్మెంట్, ఘాట్ రోడ్స్, ఫారెస్ట్ ఏరియాస్, క్రౌడెడ్ ప్లేసెస్ ఎక్కడైనా సిగ్నల్ సమస్య లేకుండా, ఇంటర్నెట్ స్పీడ్ తగ్గకుండా ఒప్పో F29 సిరీస్ సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. టూర్, ట్రావెల్, డైలీ లైఫ్లో అన్ఇంటరప్టెడ్ కనెక్టివిటీ కోసం ఒప్పో F29 సిరీస్ మీకోసం సిద్ధంగా ఉంది. స్టోర్స్కి వెళ్ళి చెక్ చేయండి. అంటే మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా బెల్ సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సార్ బాయ్.